హలో అండి, ఈ వీడియోలో 8051 మైక్రో కంట్రోలర్లోని డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక ప్రోగ్రామ్ చూద్దామండి. రైట్ అండ్ అసెంబ్లీ, ఏఎల్పి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, రైట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా బైట్ ప్రజెంట్ ఇన్ ఎక్స్టర్నల్ మెమరీ విత్ అడ్రస్ 4500H ఇంటూ ఎక్స్టర్నల్ మెమరీ విత్ అడ్రస్ 4501H. మనకి ఇచ్చిన ముందు ఆ ప్రోగ్రామ్ అనేది అసలు క్వశ్చన్ అనేది అర్థమైతే దానికి ఆన్సర్ రాయొచ్చు. క్వశ్చన్ ఏమని ఇచ్చారు, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడ ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు, 4500 అనే ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ విత్ అడ్రస్ 4500లో ఉన్న డేటాని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, మెమరీ విత్ అడ్రస్ 4501లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఎంత అని చెప్పారు ఇక్కడ చూడండి, డేటా బైట్ అన్నారు. బైట్ అంటే 8 బిట్. ఓకే, 8051 మైక్రో కంట్రోలర్ 8 బిట్ రిజిస్టర్. మనం 8 బిట్ డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలం. ఓకే, 8 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి ప్రోగ్రామ్ ఎలా రాస్తామండి, మూవ్ DPTR, #4500H. అంటే మీనింగ్ ఏంటి, డేటా పాయింటర్ని 4500 అనే అడ్రస్తో ఇనిషియలైజ్ చేస్తున్నాము అని. నెక్స్ట్ ఏమని రాసాము, మూవ్ XA, @DPTR. అంటే మీనింగ్ ఏంటి, ఈ DPTR అనే ఈ అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఈ అక్యూములేటర్లోకి మూవ్ చేస్తున్నాము అని. ఇప్పుడు 4500. ఓకే, మెమరీ విత్ అడ్రస్ అన్నారు కదా, ఇలా ఉన్నదాన్ని మెమరీ లొకేషన్ అంటాం, దీన్నేమో అడ్రస్ అంటామండి. ఈ మెమరీ లొకేషన్ విత్ అడ్రస్ 4500 ఒక బైట్ అంటున్నారు కాబట్టి 8 బిట్ డేటా కదా, ఇలా నేను 39H అని తీసుకున్నాను, 8 బిట్ డేటా. ఇప్పుడు ఆ 8 బిట్ డేటాని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అక్యూములేటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు అక్యూములేటర్లో ఎంత ఉంది మనకి, 39H అనే 8 బిట్ డేటా ఉంది. నెక్స్ట్ ఏమన్నాము, ఇంక్రిమెంట్ DPTR అన్నాం. ఇంక్రిమెంట్ DPTR అంటే మనకు అంతకుముందు DPTRలో ఎంత ఉంది, DPTRలో మనకి 4500 ఉంది కదా. ఓకే, ఎప్పుడైతే ఇంక్రిమెంట్ DPTR అన్నామో అప్పుడు ఏం చేయాలి, డేటా పాయింట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత ఇంక్రిమెంట్ చేస్తాము, 1 ఇంక్రిమెంట్ చేస్తాము. అంటే దీనికి ఎంత యాడ్ చేస్తాము, 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 4501 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ DPTR అన్నప్పుడు ఇప్పుడు DPTRలో ఎంత ఉన్నట్టు అడ్రస్, DPTR ఈక్వల్ ఎంత ఉంది, 4501 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాము, మూవ్ X @DPTR, A. అంటే ఏలో అంటే అక్యూములేటర్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఓకే, అక్యూములేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఇప్పుడు ఆ వాల్యూని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంట, ఏ DPTRలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ DPTRలో ఇప్పుడు ఎంత ఉంది అడ్రస్, 4501 అనే అడ్రస్ ఉంది. ఓకే, ఇప్పుడు అక్యూములేటర్లో మనకి ఎంత ఉంది, 39 అనే 8 బిట్ డేటా ఉంది. ఇప్పుడు ఆ 39 అనే 8 బిట్ డేటాని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ DPTRకి ట్రాన్స్ఫర్ చేయాలి, డేటా పాయింటర్కి. డేటా పాయింటర్లో ఎంత ఉంది, 4501 అని. అంటే ఇప్పుడు 4501 అనే అడ్రస్లో ఇప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, 39H అనే 8 బిట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. అదేనండి మీకు అడిగింది. క్వశ్చన్ అర్థం చేసుకోవడమే కష్టం, అర్థమైతే ప్రోగ్రామ్ రాయడం ఈజీయే. 4500లో ఉన్న డేటాని 4501లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, అంతే కదా మనం చేసింది. 4500లో ఉంది 39H అనేది, ఇది రాసిన తర్వాత ఏమైంది, 4501లోకి 39H అనే డేటా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.